అందరికీ all of you wish you happy World Teachers Day. So I welcome all participants, teachers to this teachers talk. Audible, sir? Am I audible, madam? Yeah, you are quite audible, Venkatesh sir. Good morning. Good morning. Good morning, sir. Good morning, sir. Very good morning, sir. Sir, ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఈ టీచర్స్ టాక్ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో కొద్ది మందికి ఇందులో ఎట్లా హౌ టు జాయిన్ అనేది తెలియకపోవడం ద్వారా వాళ్ళు జాయిన్ కాలేకపోతున్నారు. సో ఎనీహో ఫర్దర్ మీటింగ్స్ లలో మనం ఆ జాయినింగ్ సంబంధించిన అంశాలను కూడా వాళ్ళకి తెలియజేసి ఇంకా మరింత మంది ఇందులో జాయిన్ అయ్యే విధంగా మనం ప్రయత్నం చేద్దాము. సో మనకు తెలుసు, వి నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్స్ రోల్ ఇన్ ద సొసైటీ బిల్డింగ్. సో వి ఆల్ నో టీచర్స్ ఆర్ నేషన్ బిల్డర్స్. సో ఉపాధ్యాయులను దేశ నిర్మాతలుగా, సమాజ నిర్మాతలుగా మనం చెప్పుకుంటాం. సో మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే మనకు జీవితాన్ని ఇచ్చేది గురువులు, టీచర్స్. అందుకే మనకు టీచర్స్ మనకి ఏది మంచి, ఏది చెడు, ఏది వాస్తవము, ఏది అవాస్తవము, ఎవరితో ఎట్లా మెలగాలి, సమాజంలో మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలనే అంశాలను మనకు టీచర్స్ తెలియజేయడం జరుగుతుంది. సో అందుకే మనకు తల్లి, తండ్రి తర్వాత గురువుకు స్థానం ఇచ్చింది. ఈవెన్ దైవం కంటే ముందు కూడా గురువుకి స్థానం ఇవ్వడం జరిగింది. సో అట్లాంటి గొప్ప ప్రాధాన్యత కలిగినటువంటి ఈ ప్రొఫెషన్ లో మనము ఉండడం చాలా అదృష్టం కరమైనటువంటి సందర్భం. కాబట్టి మనము ఆ గొప్ప బాధ్యతను మరింత నిబద్ధతతోటి, మరింత బాధ్యతతోటి పనిచేసి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టాలంటే ఖచ్చితంగా అది టీచర్స్ చేతుల్లో ఉందనేది నా ప్రగాఢ విశ్వాసం. సో అందులో భాగంగానే మనం భారత్ విద్యా ఉద్యమం అంటే ఎడ్యుకేట్ ఇండియా మూవ్మెంట్ అనేది స్థాపించి తద్వారా కరోనా సందర్భంలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించడము, అంతకంటే ముందు కూడా మరి మా గ్రామంలో ప్రతి సమ్మర్లో కూడా 10th క్లాస్ వాళ్ళకు అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీషు, మ్యాథ్స్ పైన 5-6 సంవత్సరాలు నిర్వహించడము, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మన తెలంగాణలో చూసినట్లయితే గురుకుల పాఠశాలలకు సీట్లు రావడం అనేది చాలా ప్రెస్టీజియస్ గా ఉంటది. సో అట్లా ఆ సీట్లు రావడం కోసము ఉచిత గురుకుల ఆన్లైన్ తరగతులు కూడా నిర్వహించడం జరుగుతుంది. సో వీటిని విని మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఎంతో మంది, వందల మంది మరి గురుకుల సీట్లు సాధిస్తున్నటువంటి సందర్భం మీ అందరికి తెలుసు. సో మీరు గూగుల్లోకి వెళ్ళి వెంకట్ బిటిఏ జర్నీ ఫ్రమ్ స్లో లెర్నింగ్ టు బెస్ట్ టీచింగ్ అని మీరు చూసినట్లయితే ఒక 9th క్లాస్ 10th క్లాస్ 9th క్లాస్ వరకు స్లో లెర్నర్ గా ఉన్నటువంటి నేను సో ఎట్లా మరి ఇప్పుడు బెస్ట్ టీచింగ్ ఇవ్వగలుగుతున్నాం అనే ఒక జర్నీ అనేది అందులో పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా అది మీకు ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఒకసారి మీరు విజిట్ చేసి చూడాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో 10th క్లాస్ వరకు నాకు బేసిక్స్ సరిగా రాకపోవడం ద్వారా స్లో లెర్నర్ ఉన్నాను. సో ఇప్పుడు రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్ టీచర్స్ ని ఎంపిక చేయడం జరిగింది. ప్రతి జిల్లా నుంచి 3 సో నాగర్ కర్నూలు జిల్లా నుంచి అందులో నేను కూడా ఎంపిక కావడం జరిగింది. సో దాంతో పాటు మరి డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది బెస్ట్ ప్రాక్టీసెస్ విభాగంలో. అంటే ఏ విధంగా మన స్కూల్ ని డెవలప్ చేసినాం, ఏ విధంగా మన పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం, వాళ్ళని ఏ విధంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ లో వాళ్ళను డెవలప్ చేస్తున్నాం, తర్వాత ఆ స్కూల్ డెవలప్మెంట్ లో ఏ విధంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ వ్యక్తులను, దాతలను భాగస్వామ్యం చేస్తున్నాం, ఏ విధంగా ఎన్రోల్మెంట్ పెంచుతున్న అంశాలన్నిటిని కూడా అక్కడ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. సో నా 2 పిల్లల్ని కూడా నేను చెప్పేటువంటి గవర్నమెంట్ స్కూల్ని జాయిన్ చేయడము, ఈ గురుకులాల సీట్ల పైన, ప్రవేశ సీట్ల పైన ఫోకస్ చేయడము, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించడము, దాతల సహకారంతో అక్కడ అన్ని ఫెసిలిటీస్ ని, కంప్యూటర్ ఎడ్యుకేషన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసి అందించడము, తర్వాత అక్కడ ప్రైమరీ నుంచే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు స్టార్ట్ చేసి విద్యార్థులతో ఇంగ్లీష్ అంటే ఏదో కార్పొరేట్ స్కూళ్ళల్లో లేకుంటే టౌన్స్లలో, సిటీస్లలో మాత్రమే పాసిబుల్ అవుతుంది ఇంగ్లీష్ అనే దాని నుంచి గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు కూడా, మన గవర్నమెంట్ పాఠశాల విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మాట్లాడొచ్చు అనే
విషయాన్ని మనం నిజం చేయడానికి మా విద్యార్థులతో ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇట్లా ఇది మా స్కూల్లో ఉన్న విద్యార్థులే కాదు, మన రాష్ట్రంలో వీలైతే మన దేశంలో ఉన్న అన్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల ద్వారా కూడా ఈ ఇంగ్లీష్ ను మాట్లాడించే విధంగా ప్లాన్ చేయాలని ఎడ్యుకేట్ ఇండియా మూవ్మెంట్ ఆధ్వర్యంలో మరి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మరి ఎడ్యుకేట్ ఇండియా మూవ్మెంట్ ద్వారా ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా మరి ఆ ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ లో భాగంగా మమ్మల్ని తెలంగాణ నుంచి 10 మందిని ఎంపిక చేసి ఉదయపూర్ రాజస్థాన్ లో ఉన్నటువంటి సిసిఐటి ఉదయపూర్ కి పంపించడం జరిగింది. బోధనలో పప్పెట్రీ పాత్ర అనే దాని గురించి, అంటే బోధనను ఆసక్తిగా మార్చుటకు పప్పెట్రీని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది అక్కడ మమ్మల్ని పంపించడం జరిగింది. సో ఆ పప్పెట్రీ అనేది యొక్క ట్రైనింగ్ అనేది ఒక్క పప్పెట్రీ కాదు, అది మాకు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి కోర్సుగా మాకు ఉపయోగపడ్డది. అన్ని విషయాలు ఆరోగ్యపరంగా పిల్లలు ఆనందంగా ఎట్లా ఉండాలి, ఏ విధంగా క్లాస్ రూమ్ లో పిల్లల్ని ఎంగేజ్ చేయాలి, ఇన్వాల్వ్మెంట్ ఎట్లా చేయాలి, సో అన్ని విషయాలు కూడా నేర్చుకోవడం జరిగింది. సో మరి ఆ ట్రైనింగ్ కు తెలంగాణ గవర్నమెంట్ మమ్మల్ని పంపించినందుకు ఎస్సీఆర్టీ వారికి, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి, సహకరించినటువంటి డిఈఓస్ కి అందరికి కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో భవిష్యత్తులో ఖచ్చితంగా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే మన సమాజం అభివృద్ధి సాధించాలంటే అది విద్యార్థుల భవిష్యత్తు మీద ఆధారపడింది. సో విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దాలంటే ఖచ్చితంగా అది ఉపాధ్యాయుల పైన ఆధారపడింది. సో కాబట్టి ఇందులో భాగంగా ఎడ్యుకేట్ ఇండియా ద్వారా ఎన్నో కార్యక్రమాలు అనేది చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈ వరల్డ్ టీచర్స్ డే, అంటే ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్స్ టాక్, సో ఇది ఒక కొత్త ఒరవడితోటి ఉపాధ్యాయులు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, జనరల్ గా ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళలో టీచింగ్ సరిగా ఉండదు, టీచర్ సరిగా పనిచేయరు అనే ఒక రకమైనటువంటి సమాజంలో ఒక భావన ఏర్పడింది. సో అది తప్పు అని మనం చూపించడానికి మేము ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేస్తున్నాము, స్కూల్స్ ని ఎంత డెడికేటెడ్ గా, ఎంత కమిటెడ్ గా మనం పనిచేస్తున్నాం చెప్పడానికి ఈ మీటింగ్ ఉద్దేశించడం జరిగింది. సో ఇట్లా భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు, ఈ టీచర్స్ బెస్ట్ గా పర్ఫార్మెన్స్ చేస్తున్నటువంటి, ప్రాక్టీసెస్ చేస్తున్నటువంటి ఈ యొక్క టీచింగ్ మెథడ్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఒక స్కూల్లో ఉన్నటువంటి బెస్ట్ రిజల్ట్ ఇచ్చినటువంటి మెథడ్స్ ని ఇంకో స్కూల్లో ఇన్వాల్వ్ చేస్తూ, ఇంప్లిమెంట్ చేస్తూ, ఓవరాల్ గా మన దేశంలోనే ఒక విద్యా వ్యవస్థను ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లి మనం దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉందన్న వాస్తవాన్ని మరి ఇప్పుడు వాస్తవంలోకి తీసుకొచ్చి నిరూపించే విధంగా ఉపాధ్యాయులందరినీ సమాయత్తం చేసే విధానికి మరి ఎడ్యుకేట్ ఇండియా మూవ్మెంట్ అనేది మరి పూనుకున్నది. భవిష్యత్తులో ఇంకా ఈ సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు అయితే చేయబోతున్నాం. సో అందులో మీరు అందరు కూడా పాల్గొనాలని, భాగస్వామ్యం కావాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఈ మీటింగ్ కి మరి దాదాపు అన్ని గ్రూప్లలో కూడా ఇన్వాల్వ్ చేయడం, పర్సనల్ గా పంపినప్పటికీ అన్ని గ్రూప్లలో ఇన్వాల్వ్ షేర్ చేయడం జరిగింది. సో మరి మీరు స్వచ్ఛందంగా హాజరైనటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ సందర్భంగా. సో మీరు కూడా మీ స్కూల్ ని ఏ విధంగా డెవలప్ చేసిరు, సో ఏ విధంగా మీరు ఆ స్కూల్ లో ఉన్నటువంటి విద్యార్థులను ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకెళ్తున్న అంశాలని మీరు వివరించాలని మిమ్మల్ని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ ఎట్లా పెంచుతున్నారు, ఆ స్కూల్ కి ఏ విధంగా డోనర్స్ ని తీసుకొస్తున్నారు, ఎలాంటి ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ అక్కడ చేస్తున్న అంశాలను మీరు వివరించాలని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ముందుగా రమేష్ సార్ మిమ్మల్ని నేను హైలైట్ చేయడం జరుగుతుంది. సో మీరు మీ సక్సెస్ స్టోరీని, అంటే మీరు ఏ విధంగా మీ స్కూల్ ని, మీరు మైక్ ని, వీడియోని ఆన్ చేసుకొని ఏ విధంగా మీరు కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు, మీ స్కూల్ ని డెవలప్మెంట్ లో ఏ విధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న విషయాన్ని మీరు తెలియజేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా సార్. రమేష్ సార్ ఉన్నారా సార్? రమేష్ సార్ వీడియో ఆన్ చేసుకోండి సార్. హలో రమేష్ సార్. హలో సార్ వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి సార్. yes 1 minute sir, 1 minute. okay yes sir, yes sir మాట్లాడొచ్చా? ఓకే సార్, నౌ యు కెన్ కంటిన్యూ సార్. అంటే నేను చేసిన ఇన్నోవేటివ్ విషయాలు చెప్పమంటారా, లేక ఇన్ని రోజులు ఎట్లా ఏంటి బెస్ట్ టీచర్ గా? అదే సార్, మన స్కూల్ ని ఎట్లా మనము ఇన్నోవేటివ్ గా చేస్తూ మన స్కూల్ ని ఏ విధంగా మన పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం, అది సార్ అంశం.
ఓకే సార్. ఓకే సార్. నేను ఈ ఫస్ట్ మీరు మధ్యనే పరిచయం చేసుకోండి సార్. ఫస్ట్ మీరు ఆ, ఇంట్రడక్షన్ చేసుకోండి. సార్ నా పేరు దహగం రమేష్ సార్. నేను హన్మకొండ జిల్లాలో ఎన్ని రోజులు ఎస్జిటిగా వర్క్ చేశాను. లాస్ట్ ఇయర్ నాకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వచ్చింది. నేను ఇప్పుడు ప్రజెంట్ హన్మకొండ నీర్కుల స్కూల్లో పనిచేస్తున్నాను, స్కూల్ అసిస్టెంట్ సార్ మ్యాథ్స్ గా. సార్ సో కరోనా టైం నుంచి నేను ఈ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడం, ఎన్ఎంఎంఎస్ చెప్పడం పిల్లలకు. అట్లాగే మా స్కూల్ లెవెల్లో నేను కమలాపూర్ లో ఎస్జిటిగా పనిచేసినప్పుడు 3 టైమ్స్ రేడియో స్టేషన్ ప్రోగ్రామ్ చేయించాను. దానివల్ల సార్ పిల్లల లోపల ఈ భయం అనేది పోయి స్పష్టంగా మాట్లాడగలగడం, రాయడం, ఆ వాళ్ళకు కొంత హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయించాను. ఆస్క్ హ్యాండ్ రైటింగ్ అనే దాంట్లో ఒకటి హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ పెట్టిస్తే పిల్లలకు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఒక 3,000 రూపాయల వర్త్ చేసే బుక్స్ కూడా వచ్చాయి. అట్లా గ్రేట్ పిల్లల గ్రేట్ లోపల ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది సార్. సార్ ఈ రేడియో స్టేషన్ తోటి వచ్చిన డబ్బులను పిల్లలకు షేర్ చేయడం జరిగింది. 3,000 రూపాయలు 3 సార్లు వచ్చాయి పిల్లలకి. అట్లాగే సార్ మా స్కూల్లో నేను అక్కడ యూపీఎస్సి 8th వరకు ఉంది. ఆ సార్ స్కూల్ లోపల ఈ రామన్ టాలెంట్ టెస్ట్ అని ఓఎంఆర్ షీట్లు పరిచయం చేయడం జరిగింది. సార్ అట్లాగే ఈ 8th వరకు ఉన్న స్కూల్లో ఎన్ఎంఎంఎస్ రాయించడం తోటి ఒక అమ్మాయికి ఎన్ఎంఎంఎస్ కూడా రావడం జరిగింది సార్, స్కాలర్షిప్ టెస్ట్. సార్ అలాగే స్కూల్లో వేదిక్ మ్యాథ్స్ లాంటివి. ఇకపోతే స్కూల్ బయట కూడా పిల్లలకు ఇట్లాంటి కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం. ఇక సార్ పిల్లలకు రకరకాలుగా ఏమన్నా ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ ఉన్నా అవి జిల్లాకు తీసుకెళ్లడం. అట్లాగే బాలభారతం అనే స్టోరీ బుక్స్ చదివించడం, ఇవి సార్ క్విజ్ పజిల్స్ చేయించడం అప్పుడు స్కూల్లో చాలా చేయడం జరిగింది సార్. సార్ దీంతో నాకు ఒక విధంగా డోనార్స్ కూడా సపోర్ట్ చేశారు. నేను స్కూల్ లెవెల్లో అక్కడ మండలాల్లో చాలా మందికి ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ తోటి లైబ్రరీస్ ల్యాబ్లు పెట్టించడం జరిగింది. హై స్కూల్స్ లో కూడా ఈ రీడ్ ప్రోగ్రామ్ సంబంధించి బుక్స్ కూడా డొనేట్ చేయించాను సార్. నేను రీడ్ ప్రోగ్రామ్ సంబంధించి మన మండల్ మొత్తం బుక్స్, స్టోరీ బుక్స్ ఇచ్చాను. ఒక సార్ స్కూల్లో స్పోర్ట్స్ యూనిఫామ్స్ ఇవ్వడం, ఇట్లా సార్ చేస్తూ చాలా వరకుగా నా పిల్లలు సక్సెస్ అయినారు సార్. ఇక సార్ ముందు కూడా ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం తోటి కూడా పిల్లలు ఇప్పటికి కూడా చెప్తున్నాను, నా యూట్యూబ్ సార్ ఛానల్లో కూడా చెప్తున్నాను సార్. ఇట్లా మనం స్కూల్ ని బలోపేతం చేయొచ్చు అని చెప్పి నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం ఇప్పుడు టెక్నాలజీ అనేది అన్ని రంగాలలో టెక్నాలజీని ఉపయోగించుకొని స్పీడ్గా ఈజీగా మెరుగైన ఫలితాలు సాధించడం జరుగుతుంది సార్. సో ఖచ్చితంగా మన ఎడ్యుకేషన్ లో కూడా, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో, టీచింగ్ లో కూడా ఈ మనము ఈ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకొని మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉంది సార్. సో ఆ విభాగంలో మీరు ప్రయత్నం చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా మనం భవిష్యత్తులో ఇంకా ఇలాంటి కార్యక్రమాల్లో కలిసి పనిచేద్దామని మరి తెలియజేసుకుంటూ మీ యొక్క బెస్ట్ కాంట్రిబ్యూషన్ కి ఈ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీకు మరొకసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టీచర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ ఇప్పుడు జాజాల శ్రీనివాస్ సార్ ఉన్నారు సార్. జాజాల శ్రీనివాస్ సార్ ఒకసారి వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి సార్. శ్రీనివాసులు సార్ గురించి మనము ఈ సందర్భంగా ఒకసారి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సారు పనిచేస్తున్నటువంటి పాఠశాల నుంచి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అవతలి అంటే పక్క విలేజ్ కి ట్రాన్స్ఫర్ అయితే ఏకంగా 100 మందికి పైగా టీసీలు తీసుకుపోయి ఆ స్కూల్లో సార్ ట్రాన్స్ఫర్ అయిన స్కూల్లో జాయిన్ కావడం జరిగింది. సో ఇది ఒక గ్రేట్ మిరాకిల్. సో ఇట్లాంటి సందర్భాన్ని మనకు నేషనల్ వైడ్ గా అన్ని పేపర్లు, ఇంగ్లీషు అన్ని పేపర్లు కూడా దీన్ని కవర్ చేయడం జరిగింది సార్. సో అట్లా అంటే ఒక వ్యక్తి పైన అంతగా నమ్మడం, ఒక టీచర్ పైన అంత నమ్మకం పెట్టుకొని విద్యార్థుల తల్లిదండ్రులు జాయిన్ చేయించడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం సార్. అంత ఎంతో కమిట్మెంట్, ఎంత డెడికేషన్ ఉంటేనే అది సాధ్యం అవుతుంది. సో అట్లాంటి జాజాల శ్రీనివాస్ సారు ఇప్పుడు సార్ యొక్క సక్సెస్ స్టోరీని ఏ విధంగా పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న దాని గురించి మాట్లాడతారు సార్. వెల్కమ్ సార్. శ్రీనివాస్ సార్ ఉన్నారా సార్?
హలో శ్రీనివాస్ సార్ ఉన్నారా సార్? ఆర్ యు లిజనింగ్ సార్? ఓకే, మేబీ టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో ఇదంతా కూడా మనకు రికార్డ్ అవుతుంది సార్. సో మొత్తం ఇది మనకు మళ్ళీ మన గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి, సో ఖచ్చితంగా మీరు మీ యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షేర్ చేసుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది సార్. సార్ నెక్స్ట్ సయ్యద్ ఇర్షద్ అలీ సార్ ఒకసారి మిమ్మల్ని నేను మీకు హైలైట్ చేయడం జరుగుతుంది. మీరు వీడియో ఆన్ చేసుకొని మీ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి ఏ విధంగా మీ స్కూల్లో మీ పిల్లల క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సార్ హలో హలో, గుడ్ మార్నింగ్. సార్ వీడియో ఆన్ చేసుకోండి సార్. వీడియో ఆన్ చేసుకొని యాక్చువల్లీ కొంచెం బయట వచ్చింది, నో ప్రాబ్లం, ఫైన్. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. గుడ్ టు సీ సంబడి హావ్ టేకెన్ ఇనిషియేటివ్. చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ వెంకటేష్ గాజుల గారు అండ్ ఆల్ ద బెస్ట్ ప్రాక్టీసింగ్ టీచర్స్. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ టీచర్స్ టాక్, I guess. My name is Sayyid Irshad Ali. I'm a postgraduate teacher in English. As of now, working at TGMS Mulkanur, Shigurmamadi, Karimnagar district. Am I audible? Yes, sir. Carry on. Yes, sir. Carry on, sir. I hope all the teachers over here are best practicing teachers. Yes? Yes, sir. Recently been to Udaipur CCRT. Yes. Yeah. You people made trending, about Telangana culture over there. I think one of them was Jaswant, my student. And that was really good. Even he did the same thing. Okay, fine. Yeah. Coming to the point, I've been working for the past 13 years as a PGT. Previously, I worked in Jagityal district, 12 years. I worked as a state resource person for last 7 years. Digital lessons, site lo 10 lessons cheppanu. Online digital lessons. From 2016 onwards, I've been doing that. And then during Corona, all those lessons were a great. Sir, mute ayyar sir. Sorry for the inconvenience. So the thing is, all those lessons, I'm so happy that were the only source before teachers started taking classes. Zoom lo classes తీసుకునే ముందు ఆన్లైన్ క్లాసెస్ నేను ఏదైతే సైట్ లో చెప్పానో అవే టెలికాస్ట్ అయినాయి. ఇప్పుడు కూడా టెలికాస్ట్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా టీసాట్ లో ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం నా ఆల్సో ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడైతే అవసరం ఉంటే టెట్ కోసం లైవ్ కూడా నేను క్లాసెస్ ఇస్తాను. 10th ఓరియంటేషన్ కూడా ట్వైస్ క్లాస్ ఇచ్చాను. దీక్ష ప్లాట్ఫామ్ లో 6th to 10th English textbook lo I have developed digital lessons, class 6th to 10th as a digital content developer and digital reviewer, online reviewer. So this is what about me. But more than that, I'm also one of the on this International Teachers Day. I would like to tell I've got the experience of being been to one of the international places, America Fulbright Teacher Excellence Achievement Award వచ్చింది నాకు. So United States of America ఇచ్చింది అది. So 40 days I was there in America during 2024. 16 days, 6 years తర్వాత వచ్చింది. So more than that, I have worked with my students, developing their language, providing them the platform. So, ఇప్పుడు మోడల్ స్కూల్ అంటే కొంచెం పిల్లలు మంచిగా ఉంటారనే ఆలోచన ఉంటుంది, కానీ ఆ పిల్లలు మీ స్కూల్లో నుంచే వచ్చేటోళ్ళు. దానికి బేస్ మీరే. 5th వరకు మీరు చదివి చెప్పినాకనే మేము 6th నుంచి చెప్తాం. సో అది చాలా మంది మర్చిపోతుంటారు. పిల్లలే ఎక్కడి నుంచి వచ్చినా. సో బట్ స్టిల్ టు గివ్ దెమ్ కాన్ఫిడెన్స్, వీ హ్యావ్ వర్క్డ్ అలాంగ్ విత్ మై స్టూడెంట్స్. నాట్ ఓన్లీ అబౌట్ ఇంగ్లీష్ తో పాటు సోషల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మా స్కూళ్ళలో అమ్మాయిలు చాలా మంది ఉంటారు. సో ఆ అమ్మాయిలకు కూడా ఒక స్ట్రెంత్ ఇవ్వడానికి, మిత్స్ పోగొట్టడానికి, మెన్స్ట్రుయేషన్ గురించి హైజీన్ తెలియనప్పుడు ఐ కేమ్ అప్. ఇట్ వాస్ టఫ్, బట్ ఐ గేవ్ వన్ బుక్. నాకు ఆన్లైన్ లో కనబడితే మా పాత ఒక ఫుల్ బ్రైట్ టీచర్ చెప్తే మెన్స్ట్రుపీడియా బుక్ ఇచ్చాను పిల్లలకు నేను.
ఓకే, సో దట్ మెన్స్ట్రుపీడియా బుక్ ను క్లాస్ రూమ్ లో నేను ఇంటిగ్రేట్ చేశాను. హౌ టు టీచ్ ఇంగ్లీష్ త్రూ మెన్స్ట్రుపీడియా. సో అవన్నీ చెప్పే అవసరం ఉండదు, ఆ బుక్ ఇస్తే పిల్లలు అర్థం చేసుకుంటారు. బట్ ఐ ఆస్క్డ్ దెమ్ టు స్పీక్ అబౌట్ ద బుక్, రైట్ అబౌట్ ద బుక్, debate on the book. So that really helped students to get rid of that. Now my not only girls, boys can talk about menstruation and all, and they are also రెస్పెక్టింగ్ ద గర్ల్స్, బికాస్ బేటీ బచావో బేటీ పడావో అనేది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ జనరేషన్ లో బేటేకు పడావో బేటీకో కైసే ఇజ్జత్ కరవావో అనేది చాలా ఇంపార్టెంట్ అనే ఆలోచనతో నేను పిల్లల హెల్ప్ తో, నా స్టాఫ్, మా ప్రిన్సిపల్ అజిత్ కుమార్ మేడం హెల్ప్ తో ముందుకెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు అయితే సో ఫార్ సో గుడ్, చిల్డ్రన్ ఆర్ డూయింగ్ వెల్. రీసెంట్లీ మీతో పాటు నాది కూడా బెస్ట్ ప్రాక్టీస్ టీచర్ గా ఎన్నుకోవడం జరిగింది. మేము కూడా ఉదయపూర్ సిసిఆర్టీ 20 days వెళ్ళడం జరిగింది. సో మాకు ఎన్ఈపి 2020 గురించి అని చెప్పారు ఓరియంటేషన్. మీ అందరికి తెలుసు ఎన్ఈపి 2020 అయినా పపెట్రీ అయినా ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ 10 days or 20 days. ఇట్స్ అబౌట్ దట్ ఎక్స్పీరియన్స్ వాట్ వి gained over there and how we came to know the different cultures. అవన్నీ చేశాము. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు నో, ఇవ్వాలనే బెస్ట్ ప్రాక్టీస్ ఇంటర్నేషనల్ టీచర్స్ డే రోజు ఇప్పుడే చూశాను, ఈనాడులో ఒక చిన్న క్లిప్ ఇచ్చారు అబౌట్ మై ఎఫర్ట్స్. 2 days బ్యాక్ జటాధార వాళ్ళు రికగ్నైజ్ చేశారు. సో స్టేట్ లెవెల్లో రాలేకపోయినా ఇట్స్ ఓకే, ఫైన్, ఐఎమ్ నాట్ వర్కింగ్ ఫర్ ఎనీ రికగ్నిషన్. పీపుల్ ఆర్ డిఫరెంట్. బట్ వన్ థింగ్, బెస్ట్ టీచర్ ప్రాక్టీసింగ్ లో స్టేట్ గవర్నమెంట్, నేను చెప్పాల్సుకుని ఎందుకు ఈ మీటింగ్ లో జాయిన్ అవ్వాలంటే కూడా వెంకటేష్ గారికి చెప్పేది ఒకటే మనది. అన్న రమేష్ అని ఉన్నారు, జల్జ శ్రీనివాస్ సార్ ఉన్నారు, నిఖత్ ఫాతిమా, షఫీ సార్ జస్ట్ జాయిన్. సో ఇంకా మన మంది ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మనం కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద, ఓకే, అంటే ఆ గ్రూప్ లో ఉన్న గ్రూప్ లో కాకుండా ఇంకో గ్రూప్ క్రియేట్ చేసి, మేబీ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు సెండ్ ఫ్యూ టీచర్స్ టు అదర్ కంట్రీస్. సో బెస్ట్ ప్రాక్టీసింగ్ టీచర్స్ కే ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలనేది ఒక రిప్రజెంటేషన్ ఇస్తే చాలా బాగుంటుందని నా నమ్మకం. ఎందుకంటే జెడ్పీ టీచర్స్ కి మనకు పిఆర్టీఓ అయినా ఏయూ అయినా నాకు సంబంధం లేకుండా డిటిఎఫ్ ఎస్టీఓ ఏది వి డోంట్ మైండ్, ఎంఎల్సీస్ ఉన్నారు మనకు. సో మీరందరూ కొంచెం ముందుకొచ్చి మనం ఇస్తే కనుక, ఎందుకంటే 200 టీచర్స్ వరకు ఉన్నారు. సో ఇప్పుడే మనం ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మనకు ఇప్పుడే ఒక మంచి యూనో గుడ్ పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నది మనకు. మొన్న కూడా చూసాము, రమేష్ సార్ వన్ ఆఫ్ అవర్ మన ముబ్బీ సార్ ఎవరు నేషనల్ లెవెల్ సెమినార్ కి సెలెక్ట్ అయినప్పుడు సార్ కూడా కంగ్రాట్స్ అని చెప్పారు. అయితే దీనివల్ల మనం క్లియర్ కట్ గా చెప్పగలుగుతాం ఏంటంటే, ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ కి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లి ఈవెన్ ఇన్ అదర్ కంట్రీస్ కూడా మనం మాట్లాడగలిగే ఛాన్స్ మనకు ఉన్నది. ఎందుకంటే వాట్ ఐ కేమ్ టు నో అంటే, కొంతమంది ఎస్సీఆర్టీ వాళ్ళు కూడా పంపించాలి అన్నట్టు వాళ్ళు ఇచ్చుకుంటున్నారు అని తెలిసింది. సో వాళ్ళకన్నా ముందు మనమే వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, ఎందుకంటే బెస్ట్ ప్రాక్టీస్ టీచర్స్ అని చెప్పారు కానీ ఎక్కడ మనకు ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చింది లేదు. సిసిఆర్టీకి అయితే పంపించిండ్రు, దట్ ఈస్ గుడ్. బట్ సిసిఆర్టీ అనేది అందరికి పంపిస్తారు, మనకి ఈసారి ప్రాధాన్యం ఇచ్చిండ్రు, అది మేము మెచ్చుకుంటాం. దాంతో పాటు మనం అందరం సిసిఆర్టీకి వెళ్ళిన, ఢిల్లీకి వెళ్ళిన బెస్ట్ ప్రాక్టీస్ టీచర్స్ అయినా, ఉదయపూర్కి వెళ్ళిన బెస్ట్ ప్రాక్టీస్ టీచర్స్ అయినా, ఎన్ని రోజులు వెళ్ళినా అక్కడ మన బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా మనం చెప్పినామని చెప్పాలి. మేమైతే చెప్పినాం, మా 20 రోజులలో మేము ఎందుకు వచ్చినాం, ఎట్లా వచ్చినాం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దేశం నుంచి వచ్చిన అన్ని టీచర్లకు, వాళ్ళందరూ మన ఎస్సీఆర్టీని కూడా పౌరించిండ్రు. సో ఈ మాట మనం కన్వే చేయాలి మన రమేష్ సార్కి, ఎస్సీఆర్టీ గౌరవనీయులైన రమేష్ సార్ గారికి, మరియు మన యోగితా రాణా మేడం దగ్గరికైనా, నికోలస్ సార్ దగ్గరికైనా వెళ్ళి ఇది కనుక మనం రిప్రజెంట్ చేసి చెప్పగలిగితే, సార్ ఇలాగే మేము ఇఫ్ యూ క్యాన్ గివ్ అస్ ఛాన్స్ టు రిప్రజెంట్ అవర్ స్టేట్, గవర్నమెంట్ తరఫున వెళ్ళడం. ఇంతకుముందు ఎవరు ఎట్లా వెళ్తారు, మనం అందరం ట్రై చేస్తాం. మీకు అది కూడా చెప్తా నేను, మీరందరూ బెస్ట్ ప్రాక్టీసింగ్ టీచర్స్ ఇయర్ నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ వస్తుంది అది ఫుల్ బ్రైట్ అనేది. అది కూడా ఎలా అని ఒక నేను నెక్స్ట్ టీచర్ స్టాక్ లో ఒకటి సెపరేట్ పెట్టుకుందాం వెంకటేష్ గారు. ఓకే, అది మీ అందరికి జనవరిలో వస్తుంది. డిసెంబర్లో ఒక రోజు పెట్టుకొని మీ అందరికి ఎట్లా అప్లై చేయాలి ఏముంటుంది చెప్తా, దానికి ఎలాంటి అది లేదు, ఓకే, సబ్జెక్ట్ అని ఏం లేదు. సో అది పక్కన పెడితే ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ స్టేట్ నుంచి. ఇంకోటి మీరు చూడండి, బెస్ట్ టీచర్ స్టేట్ అవార్డ్స్ బెస్ట్ ప్రాక్టీసింగ్ టీచర్స్ ఎంతమంది ఉన్నారో నాకు తెలిసి 1-2 కావచ్చు. ఎక్కువ మందికి అక్కడ కన్సిడర్ కూడా చేయలేము మనల్ని. సో మనం ఇది దృష్టిలో పెట్టుకొని సార్ మమ్మల్ని బెస్ట్ ప్రాక్టీసింగ్ టీచర్స్ అయితే అంటున్నారు, మళ్ళీ ఆ రెస్పెక్ట్, ఆ బెస్ట్ ప్రాక్టీసింగ్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకురావడానికి మనకు ప్లాట్ఫామ్ ఇవ్వండి సార్ అని మనం రిప్రజెంట్ చేస్తే బాగుంటాయని నా తోటి బెస్ట్ ప్రాక్టీసింగ్ టీచర్స్ తోటి
బ్యాక్ బోన్ ఆఫ్ గ్లోబ్ కు నేను వినవించుకొని మనం అందరం కలిసి చేద్దామని, దీనిలో నేను కూడా భాగం అవుతానని రిప్రజెంటేషన్ తయారు చేద్దాం. మీతో వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం. నేను కూడా వీలైతే వాట్సాప్ గ్రూప్ చేస్తా. యాక్టివ్ పీపుల్ మనం యాడ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఎలా. ఓకే సార్, మీరు చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. సో డిజిటల్ మీడియాలో మీరు ఏ విధంగా సేవలు అందిస్తున్నారు, డిజిటల్ క్లాసెస్ ని తయారు చేసి కరోనా టైంలో ఏ విధంగా మరి పిల్లలకు అందుబాటులో పెట్టడం జరిగింది అనే దాని గురించి, ఇంకా బెస్ట్ ప్రాక్టీసెస్ లో కూడా మన యొక్క పర్ఫార్మెన్స్ ని ఇచ్చినాము, కానీ అనుకున్న స్థాయిలో మనకు రికగ్నిషన్ లేదనే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా సార్, మనం ఒక టీమ్ గా ఏర్పడి ఫ్యూచర్ లో అదే మనం ఒక్కరం అయితే కాకుండా ఒక టీమ్ గా ఏర్పడి మనం ఇలాంటివి ఏవైనా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది సార్. సో మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి ప్రత్యేకంగా అభినందనలు సార్. నిజంగా కూడా మనము ఈ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఇలాంటి మంచి విషయాలను మాట్లాడుకోవడం చాలా సంతోషం సార్. మీలాంటి ఈ సర్వీసెస్ ని తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో భవిష్యత్తులో మనం ఒక టీమ్ గా ఏర్పడి ఇంకా బెటర్ గా మన స్కూల్స్ ని, మన పిల్లల్ని తయారు చేయడంలో మనం మీరు అన్నట్టుగా ఇంకా ఫారెన్ సర్వీసెస్, మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి సంవత్సరం 200 టీచర్స్ ని నేను ఫారెన్ పంపిస్తాను, అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ని తెలుసుకొని వచ్చి వాటిని మన దేశంలో ఇంప్లిమెంట్ చేయడం, మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అక్కడికి వెళ్ళే టీచర్లు ఏదో పైరల మీద కాకుండా నిజంగా స్కూళ్ళలో నిజంగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఎవరైతే చేస్తున్నారో, నిజంగా ఫలితాలు ఎవరు రాబడుతున్నారో, నిజంగా స్కూళ్ళ డెవలప్మెంట్ కోసం ఎవరు ఆలోచిస్తున్నారో అట్లాంటి వాళ్ళు వెళ్ళాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది సార్. సో ఈ విషయంలో మనందరం కూడా ఒక టీమ్ గా ఏర్పడి ఎస్సీఆర్టీకి వెళ్ళి రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఖచ్చితంగా ఆ విధంగా మనం ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు షఫీ సార్ ఉన్నారు. సార్ కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ లో భాగంగా ఉదయపూర్ వెళ్ళడం జరిగింది. సో సార్, మీరు మీ స్కూల్లో ఎట్లాంటి అంశాలను ఉపయోగిస్తూ ఈ బెస్ట్ ప్రాక్టీసెస్, బెస్ట్ టీచింగ్ అనేది చేస్తున్నారు, విద్యార్థులను ఏ విధంగా మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే ప్రయత్నం చేస్తున్నారు మీ మాటల్లో తెలియజేయండి సార్. నా రిక్వెస్ట్ షఫీ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ సార్. మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్రిషియేట్ చేస్తున్నా. దీంతో పాటు మాకు అవకాశం కల్పించిన ఎస్సీఆర్టీ వాళ్ళు కూడా అందరి కూడా చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నది. ఈసారి ఎట్లా అంటే ఎవరికి కూడా భయమేలు కాకుండా ఉన్న వాళ్ళని తీసుకొని మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిండ్రు. దాన్ని నిలుపుకోవాలంటే నెక్స్ట్ ఈషాల్ సార్ చెప్పినట్టుగా అవి ఫాలో అప్ కావాలి మనం కూడా. అయితే నా పాఠశాల విషయానికి వస్తే నేను సబ్జెక్ట్ హిందీ సబ్జెక్ట్ అయినా కూడా ఆ పిల్లల భయం తొలగించడానికి, ఆ పిల్లల్లో కలిసికట్టుగా పోయే విధంగా వాళ్ళతోటి జాయ్ఫుల్ లెర్నింగ్, అది కూడా ఏంటంటే మనము ఇప్పుడు ఉన్న బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సార్ నా వాయిస్ ఆడిబుల్ సార్? ఓకే సార్, ఆడిబుల్. అయితే కొంచెం జర్నీలో ఉన్నా నేను, అందుకే ఇట్లా. ఓకే పర్లేదు సార్, కంటిన్యూ. సో దాని ఏఐ తోటి అంటే మనం కవితలను పాఠాలుగా, యానిమేషన్ గా, పాడ్కాస్ట్ గా, జాయ్ఫుల్ లెర్నింగ్ విషయంలో ప్రతిదీ కూడా ఒక పిల్లగాడిని చూడండి, ఎప్పుడైతే పిల్లవాడు చేసే చిన్న పని అయినా సరే వాడిని అప్రిషియేట్ చేస్తే చాలా ఎంకరేజ్ చేస్తుంటాం. అది ఆ ఎంకరేజ్ అనేది పిల్లలు ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పిల్లల్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టీచర్, మన పిల్లల గురించి మనకు తెలుసు, వాళ్ళు ఏ ఏరియాలో వాళ్ళు వీక్ ఉన్నారు, ఏం చేస్తారు అనేది మనకంటే బాగా ఇంకా ఎవరికి కూడా తెలియకపోవచ్చు అది. ఎందుకంటే మనం వాళ్ళతో పాటు దాదాపుగా 8-9 hours వాళ్ళతో ఉంటాం. మనం వాళ్ళతోటి కలిసి వాళ్ళు ఎవ్రీ యాక్టివిటీస్ మనం పరిశీలిస్తాం కాబట్టి వాళ్ళ గురించి మనకు బాగా తెలుస్తుంటది. కాబట్టి ఆ పిల్లల యొక్క వీక్నెస్ ఏముంది, ఎక్కడ వెనుకబడి ఉన్నారు ఏంటి అనేది మనం రికగ్నైజ్ చేసినప్పుడు వాళ్ళని ఏ విధంగా బయటికి తీసుకోవాలి అనేది ఒక టీచర్కి సాధ్యం అది. కాబట్టి మనం చేస్తున్న ఈ ప్రాక్టీస్ అనేది పిల్లల్లాగా కలిసిపోతాం మనం. అయితే ఆ పిల్లలకు ఏవైతే ఇష్టంతో వాటి రూపంలోనే మనం వాటిని తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఆ పిల్లలకు చాలా వరకు సోషల్ మీడియా అకౌంట్స్ కొంతమందికి ఉన్నాయి, లేకపోవచ్చు, కానీ అయితే వాళ్ళు ఏదైనా సరే స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎవ్రీ 3 seconds వాళ్ళు నెక్స్ట్ తీసుకెళ్తారు నచ్చకపోతే. అలాంటివి మనము 45 minutes క్లాస్ రూమ్ ని ఎంగేజ్ చేయాలి. వాళ్ళని ఏ ఒక్క టైం కూడా మనం వాళ్ళ టైం అంటే మన టైం వాళ్ళ టైం వేస్ట్ చేసుకోకుండా
ఎంగేజ్ చేయాలంటే ఇలాంటి అన్ని కూడా టెక్నిక్స్ మనము ఇంకా కొత్త అన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి దాంట్లో. అది మేము చేస్తున్నది అదే. ఈసారి మంచి రికగ్నైజ్ మాకు దొరికింది. మళ్ళీ ఒకసారి మీ అందరు కూడా ఇచ్చేస్తున్నాం. మనం ఎట్లా ఏం చేయాలి అనేది కూడా మీరు ఒక రకంగా ఇంకో ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు మనం డిజిటల్ గా ఏ ముందుకు వెళ్ళాలి అనేది నేను క్లాస్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాం. దాంతో పాటు ఇప్పుడు ఎవరైతే 110 మెంబర్స్ బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నారు సార్, ఒకరికి మించి ఒకరు ఉన్నారు మాకు. మీరు మన జిల్లానే కాబట్టి నాగరికల్ ఉంది, కానీ మీరు చేస్తున్నది ఎవ్రీ మూమెంట్ అనేది పిల్లల కొరకే. చూడండి సార్, మనం పిల్లల దగ్గర మన ఆలోచన మొత్తం కూడా 24 hours వాళ్ళ పైన పెట్టే టీచర్స్ ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలంటే ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా ముందు జరిగితే బాగుంటుంది సార్. రిషాద్ సార్ చెప్పినట్టుగా మాకు కూడా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చే విధంగా మనం కూడా ప్రయత్నిస్తే బాగుంటది. ఇదే సార్ మాది. టీఎల్ఎం కానీ రీల్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఎస్సీఆర్టీ వాళ్ళు కూడా గుర్తించి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. చాలా మంచి విషయం ఇది. ఏమైనా ఉంటే సార్ మీ కన్వర్సేషన్ ప్రొసీడ్ చేయండి సార్. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగవచ్చు. ఓకే సార్, ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం ఇది. సో కృత్రిమ మేధ అనేది మనకు వచ్చింది. మనకు ఎంతో సమాచారం ఉంది. ChatGPT ఉపయోగించుకుంటే ప్రతి సమాచారం ఉంది. సో దానికోసము మనం దాన్ని మనకెట్లా ఉపయోగించుకోవాలి, మన ఎడ్యుకేషన్ పర్పస్ లో, స్టూడెంట్స్ పర్పస్ లో మన నాలెడ్జ్ ని బిల్డ్ చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానికోసం ఖచ్చితంగా ఏఐని మనం బెస్ట్ గా ఉపయోగించుకొని మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఇన్ఫర్మేషన్ ఎంత ఉన్నప్పటికీ ఒక టీచరు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా ఉంటే ఖచ్చితంగా పిల్లలకు కూడా ఒక టీచర్ ను చూసే ఎన్నో విషయాలు నేర్చుకుంటుంటారు. సో కాబట్టి మనం అట్లా ఇన్స్పిరేషన్ గా ఉంటూ ఏదైతే బెస్ట్ ప్రాక్టీస్ టీచర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ విధంగా చేస్తున్నారు. సో ఇప్పుడు ఇండివిజువల్ గా చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మనం ఒక టీమ్ గా ఏర్పడి మనందరం కూడా ఒకరి దగ్గర ఉన్నటువంటి ఒక ఐడియాస్ ని షేర్ చేసుకొని సో ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ ఇచ్చే విధంగా తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఆశిస్తుందో, గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను కూడా తన దగ్గరనే పెట్టుకొని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని తెలంగాణను దేశంలోనే విద్యా వ్యవస్థలో ముందుంచాలని ఏదైతే నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నారో ఖచ్చితంగా మనందరం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఏదైతే మనం కూడా ఒక 20-30 సంవత్సరాలు ఎన్నికిపోతే మనకు కూడా ప్రాథమిక అవసరాలు కూడా తీరనటువంటి పరిస్థితులు వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సరైన తిండి లేనటువంటి వాళ్ళు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేనటువంటి వాళ్ళు, ఉండడానికి సరైన ఇల్లు లేనటువంటి వాళ్ళే ఈ టీచర్స్ రంగంలోకి రావడం జరుగుతుంది. టీచర్స్ అంటే దాదాపు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డటువంటి ఇబ్బందులకు గురైనటువంటి వాళ్ళు మాత్రమే టీచర్స్ గా ఉన్నారు ఇప్పుడు. సో కొంచెం ఆర్థికంగా వెసులుబాటు ఉన్నటువంటి వాళ్ళు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా వేరే ప్రొఫెషన్ లోకి వెళ్ళారు. సో ఇప్పుడు ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా అదే నేపథ్యం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి మనం మూలాలు మర్చిపోకుండా మన దగ్గర ఇప్పుడు పిల్లలందరూ కూడా మనం 20-30 ఏళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డామో అలాంటి ఇబ్బంది ఉన్నటువంటి పిల్లలే మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా మనల్ని మన ఎడ్యుకేషన్ అనేది మన జీవితాలను మార్చింది. సో అదే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే మన పిల్లలకి ఇస్తే, మన దగ్గరకు వచ్చే పిల్లలకి ఇస్తే, ఒక తరాన్ని మారిస్తే భవిష్యత్ తరాలు తదంతా మారడానికి ఆస్కారం ఉంటది. సో అందరి లక్ష్యం ఒకటే కాబట్టి ఆ లక్ష్యం కోసం మనం అందరం కలిసి పనిచేసి ఖచ్చితంగా కూడా ఒక మెరుగైనటువంటి సమాజం కోసం పనిచేద్దామని తెలియజేసుకుంటూ మీ స్కూల్ కు సంబంధించినటువంటి మీరు ఏదైతే కార్యక్రమం చేసినందుకు మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఇప్పుడు నిఖత్ గారు మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేసుకోండి. మీ యొక్క సక్సెస్, మీ స్కూల్ ని ఏ విధంగా సక్సెస్ చేస్తున్నారో అదే విధంగా మీ పిల్లలకి ఏ విధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న విషయాన్ని వివరించండి మేడం. Sir, good morning, sir. Venkatesh, sir. I am Nikhat Fatima. First of all of you, National Teachers Day. Congratulations to all of you. World's Teachers Day. Yes.
international verse teacher. Sorry. ఓకే ఓకే నో Sir, ప్రాబ్లం. I am Nikat Fatima from MPPS SGT as SGT MPPS Ganganagar Urdu Medium School, Peddapalli District, Ramagundam Mandal, sir. Sir, నా ఫస్ట్ అపాయింట్మెంట్ సార్ నా డిఎస్సి 2003 నవంబర్ మంత్ 21st November 2005 appointment, sir. First appointment. And my date of birth, date and month also 21st November. That is also same. Sir, first in my first appointment, sir, నాది మంథని మండల్లో నేను ఫస్ట్ అపాయింట్మెంట్ గా చేశా సార్. అక్కడ యాజ్ ఏ స్టాఫ్ గా వర్క్ చేశా. ఇద్దరు టీచర్స్ ఉండే. నేను ఇప్పుడు స్టార్టింగ్ కొత్తగా నాకు అంటే అప్పుడు నాకు అప్పుడు ప్రెగ్నెన్సీ వల్ల కూడా నాకు కొంచెం వర్క్ ని అంతగానం చేయలేకపోయినా నేను. కానీ నెక్స్ట్ నేను 2018 అంటే దాని నెక్స్ట్ నేను 2009 లో గోదావరిఖని రామగుండం మండల్ రావడం జరిగింది. అక్కడ నన్ను ఒక 5 మెంబర్స్ స్టాఫ్ తో వర్క్ చేశా సార్. అప్పుడు కూడా నేను అంటే ఒక యాజ్ ఎ సబ్జెక్ట్ గా మ్యాథ్స్, ఎప్పుడైనా ఇంగ్లీష్ ఇలా ప్రతి సంవత్సరం చేంజ్ చేసుకుంటూ నా వంతు చేశా. కానీ నా వర్క్ అనేది ఒక స్టాఫ్ ఉన్నప్పుడు నేను చేస్తున్న వర్క్ అది అంటే అంటే మనం ఏదైనా గొప్ప అంటే నా నేమ్ కావాలని కాదు, కానీ పిల్లలకి మనం ఏది నేర్పిస్తున్నామో కొంచెం పేరెంట్స్ వాళ్ళకి కూడా తెలవాలి. అది ఒకటి కాకపోయేది. దెన్ నెక్స్ట్ నేను ఒక లాంగ్ స్టాండింగ్ తర్వాత 2018 జూలై మంత్ 11th or 12th జూలై మేబీ నేను గంగానగర్ ఎంపీపీఎస్ గంగానగర్ స్కూల్ తీసుకోవడం జరిగింది సార్. ఆ స్కూల్ అంటే నాకు అదే ఉండే యాజ్ ఎ సింగల్, నాకు అప్పుడు అవకాశం ఉండే స్టాఫ్ తో వర్క్ చెయ్యొచ్చు అని. కానీ నేను ఏమో సార్ యాజ్ ఎ సింగిల్ టీచర్ గా నేను ఒక స్కూల్ ని డెవలప్ చేయాలి అక్కడ. అంటే ఇప్పుడు పిల్లల అంటే ఇప్పుడు ఆ స్కూల్ గురించి నాకు ఇంతకు ముందు తెలిసి ఉండే. అక్కడ అంటే ఆ స్కూల్ ఆ వాడలో ఆ ఏరియాలో గవర్నమెంట్ స్కూల్ ఉందని కూడా తెలియదు. ఆ పరిస్థితిలో నేను అక్కడ వెళ్ళిన 2018 గంగానగర్. ఇంకా ఉర్దూ మీడియం అంటే కూడా ఒక డైరెక్టర్ సార్ కూడా ఒక మాట అన్నారు, బెస్ట్ ప్రాక్టీస్ అప్పుడు అయితే ఉర్దూ మీడియం అంటే ఒక చిన్న చూపు చూస్తాం. కానీ వీళ్ళు కూడా చాలా టీచర్స్ వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. వీళ్ళు కూడా కంపల్సరీ అంటే మంచి పిల్లల ఎన్రోల్మెంట్ పరంగా కానీ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ కానీ ప్రతిదీ వీళ్ళలో కూడా కంపల్సరీ ఎబిలిటీ ఉంటదని అది నాకు ఒక గొప్ప అనిపించింది అప్పుడు సార్ డైరెక్టర్ సార్ చెప్పిన మాటకి. దెన్ సార్ అది అప్పుడు 2018 వెళ్ళినప్పుడు నేను ఆ స్కూల్లో 12 స్ట్రెంత్ 12 ఉండే సార్. 2 బ్లాక్స్ ఉండే, కానీ ఒక బ్లాక్ టోటల్ గా క్లోజ్ ఉండి 12 స్ట్రెంత్ తో మళ్ళీ బెంచెస్ లేవు. ఆ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ లేకుండే. మళ్ళీ ఇంకా అవి అంటే అక్కడ ఎలా ఉందంటే పిల్లలకి టాయిలెట్స్, వాష్రూమ్స్ కి అవి వెళ్ళే మొత్తం ఓపెన్ ప్లేస్ కూడా అసలు ఆ పుట్ట పాములది చాలా అసలు ఘోరంగా ఉండే సార్. అయితే ఫస్ట్ నేను వెళ్ళాక అదే నా ఓన్ ఎక్స్పెండిచర్ తో అక్కడ మొత్తం టోటల్ గా గ్రౌండ్ లాగా అంటే అది చేయడం జరిగింది. నాకు తెలుగు అంతగానో స్పష్టంగా రాదు, కానీ నేను అయితే మేబీ ట్రై చేస్తున్నా సార్. ఓకే. ఇంకా నా ఫోకస్ నెక్స్ట్ ఇప్పుడు అది కొంచెం ఒక స్కూల్ కి ఒక లుక్ ఇవ్వాలి ఫస్ట్. ఇంకా పిల్లలకి ప్రతిదీ ఫెసిలిటీస్ ఇవ్వాలి. విత్ ఇన్ 1 month మా దగ్గర ఇక్కడ రామగుండం మండలంలో ఎన్టీపీసీ సిఎస్ఆర్ నుంచి బెంచెస్ అవి ఇవ్వడం జరుగుతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెంచెస్ కానీ, వాటర్ ట్యాంక్ కానీ చాలా ఇలాంటివి. అయితే అక్కడ లెటర్ అవి ఇస్తే వాళ్ళు తొందరగా వెంటనే ఒక 1 month లోనే అక్కడ బెంచెస్ అవి ఒక 20 బెంచెస్ ఏర్పాటు మా స్కూల్ కి వచ్చినాయి సార్. దెన్ నెక్స్ట్ లో ఒక 3 months లోనే సార్ నేను వెళ్ళినాక చిల్డ్రన్స్ డే అప్పుడు ఆ స్ట్రెంత్ 12 to 36 అయింది సార్. బడి బాటతో పరంగా మళ్ళీ పేరెంట్స్ తో కలవడం ప్రతిదీ దాంట్లో ఒక టీచర్ ని నేను హైర్ చేసి ప్రైవేట్ ఒక వివిని నేను నా ఓన్ శాలరీతో గొప్పగా చెప్పుకో
చెప్పడం లేదు, కానీ ఇప్పుడు ఈ టైం ఉందని చెప్తున్నా. అయితే ఓన్ సాలరీ ఇస్తూ ఆమె హెల్ప్ తీసుకొని మొత్తం ఆ వాడాలో తిరిగి ఇంకా నేను ఆ స్ట్రెంగ్త్ 36 వరకు అయింది సార్. దెన్ నెక్స్ట్ ఏమైంది నా టార్గెట్ అంటే, ఇప్పుడు ఎక్కువ శాతం ఇప్పుడు పిల్లలు ఎక్కువ అక్కడ నా దగ్గర స్కూల్లో వచ్చిన పిల్లలు ప్రైవేట్ స్కూల్ నుంచి చాలా పిల్లలకి వేసారు సార్. చాలా అక్కడ నా స్కూల్లో వచ్చేవారు ప్రైవేట్ స్కూల్ నుంచి మరి వచ్చారు. అయితే ఇప్పుడు దెన్ నా ఫోకస్ ఎక్కువ శాతం ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. ఉర్దూ మీడియం స్కూల్ ఉంది, కానీ ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పటి వరకు కూడా అదే నడుస్తుంది. నేను ఆల్ సబ్జెక్ట్స్, నాకు ఇంత వరకు హయ్యర్ అథారిటీ వస్తే కూడా ఒక క్వశ్చన్ అడగలేదు. ఎందుకు మీరు మ్యాథ్స్ అది కూడా ఇంగ్లీష్ లో ఎందుకు చెప్తున్నారు, వర్డ్ ప్రాబ్లమ్స్ ప్రతిదీ ఎందుకు ఇంగ్లీష్ లో మీరు రన్ చేస్తున్నారని ఎవ్వరు మాత్రం అది అడగలేదు సార్ నాకు ఇంతవరకు. నేను ఎక్కువ శాతం ఇంగ్లీష్ పైన చాలా ఫోకస్ చేస్తూ పిల్లలకి మ్యాథ్స్ కానీ మళ్ళీ ఈవీఎస్ కానీ ప్రతిదీ ఇంగ్లీష్ లోనే చెప్పడం జరుగుతుంది. ఇంకా ఉర్దూ కూడా కంపల్సరీ. ఇంకా తెలుగు నా దగ్గర యాజ్ ఎ డిప్టేషన్, ఇప్పుడు నా దగ్గర స్ట్రెంగ్త్ పెరిగినాక యాజ్ ఎ డిప్టేషన్ టీచర్స్ గా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది సార్. ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మన వర్క్ ని చూసి కలెక్టర్ సార్ ద్వారా 2 వివిస్ కూడా ఇవ్వారు సార్. మళ్ళీ ఈ సంవత్సరం నాకు ఇప్పుడు ఇప్పుడు హాలిడేస్ ముందరే నాకు ప్రీ ప్రైమరీ కూడా నా స్కూల్లో శాంక్షన్ అయింది. మళ్ళీ దాంతో తర్వాత ఒక ఇన్స్ట్రక్టర్, ఇంకా ఆయా, అంటే ఇలా నా స్కూల్లో చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. ఇంకా పిల్లలకి ప్రతి సెలబ్రేషన్స్ నా స్కూల్లో కంపల్సరీ అవుతాయి. టీచర్స్ డే, మళ్ళీ చిల్డ్రన్స్ డే. ఇంకా నా దగ్గర ఒక 1 year లోనే సార్, 2018 to 19 లో ఒక 1 year జర్నీ నా స్కూల్ కి ఒక మంచి లుక్ ఇవ్వాలని నా ఒక 50,000 నా ఓన్ ఖర్చుతో నేను ఆ మొత్తం స్కూల్ కి పెయింటింగ్ చేశా సార్. అప్పుడు 2019లలో ఉర్దూ మీడియం స్కూల్స్ కి తెలుగు వివి ఇచ్చేవారు, తెలుగు వివి. అయితే ఆ తెలుగు వివి కూడా ఎంత అసలు ఎక్సలెంట్ గా నాకు అంటే నేను ఏది వర్క్ అంటే ఓకే అని చెప్పేది. ఆమె రమ్య అని ఉంది ఆమె నేమ్. ఆ అమ్మాయి ఏమో ప్రైవేట్ స్కూల్లో చదువుకొని డిఎడ్ పరంగా మా స్కూల్ కి రావడం జరిగింది. అయితే ఆమె కూడా సార్ ఎంత అసలు ఆ పెయింటింగ్ వేసింది కూడా నేను, ఆమె, ఇంకా నా స్పెషల్ వర్కర్ ముగ్గురు కలిసి టోటల్ గా, అంటే ఆ అమ్మాయికి ఎంత టాలెంట్ అంటే ఆ రమ్యకి టోటల్ గా పెన్సిల్ తో ఫస్ట్ ఏషియన్ పెయింట్ వేసా సార్. ఒక 10,000 ఎక్స్పెండర్ చేసి మొత్తం స్కూల్ కి 2 blocks మొత్తం టోటల్ గా ఫస్ట్ ఏషియన్ పెయింట్ వేసాక ఆమె పెన్సిల్ తో వేసేది మొత్తం డ్రాయింగ్ మొత్తం. నా మొత్తం స్కూల్ టోటల్ గా టిఎల్ఎం, యాజ్ అ టిఎల్ఎంఏ మొత్తం టోటల్ స్కూల్ ఉంది సార్, ప్రతిదీ ఉన్నాయి దాంట్లో. అయితే ఆమె పెన్సిల్ తో వేసేది, మళ్ళీ నేను దానికి పెయింటింగ్ తో టోటల్ గా చేసేయాలి. అంటే ఇప్పుడు ఆ వర్క్ కూడా సార్ నేను హాఫ్ డే లో ఫుల్ డే డ్యూటీ, హాఫ్ డే స్కూల్స్ ఉన్నప్పుడు సమ్మర్ లో అప్పుడు ఉంటాయి కదా మనకు మార్చ్ ఏప్రిల్ ఆ టైంకి ఫుల్ డే డ్యూటీ చేసుకుంటూ మళ్ళీ హాలిడేస్ లో కూడా, సమ్మర్ హాలిడేస్ లో కూడా వర్క్ చేశా సార్. అది ఒక ఆ న్యూస్ పేపర్ లో అది ఒక 1 page దాని గురించే ఉంది సార్. ఇంకా నేను ప్రతి సంవత్సరం పిల్లలకి ఫీల్డ్ ట్రిప్ ఏది తీసుకెళ్తానో దాంట్లో మన ఉర్దూ మీడియం, మన మండళ్లలో ఎన్ని ఉర్దూ మీడియం స్కూల్స్ ఉన్నాయో అన్ని స్కూల్స్ పిల్లలకి కూడా గ్యాదర్ చేసి వాళ్ళకి లంచ్ అరేంజ్మెంట్ చేసి ప్రతిదీ వాళ్ళకి స్పోర్ట్స్ కోసం స్పోర్ట్స్ ఆడిపించే సార్ ఉంటారు కదా ఫిజికల్, ఆ సార్కి కూడా మళ్ళీ కాంపిటీషన్స్ పిల్లలలో చేపించి సార్ నేను వాళ్ళకి మళ్ళీ గిఫ్ట్స్ అవి అన్ని ఏర్పాటు చేస్తా సార్. ఇంకా సుకన్య పథకంది కూడా మా స్కూల్లో లేకుండే అవగాహన, అది కూడా కంపల్సరీ వాళ్ళకి కొందరికి నేను నా ఓన్ తో చేసా. మళ్ళీ పేరెంట్స్ వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువ శాతం అందరూ ఆ వర్క్ కంపల్సరీ సుకన్య పథకం అది ఫాలో అవుతున్నారు సార్. ఇంకా ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఈ జర్నీలో సార్ 2018 నుంచి ఇప్పుడు 25 వరకు నా పేరెంట్స్ సపోర్ట్ చాలా అంటే చాలా ఉంది సార్. అదే అన్నారు డైరెక్టర్ సార్, అయితే మీరు యాజ్ ఎ సింగిల్ టీచర్ గా వర్క్ అక్కడ కనిపించడం లేదు, మీకు చాలా మంచి సపోర్ట్ గా మీరు మంచిగా వర్క్ చేస్తున్నారని. నా ఎస్ఎంసి చైర్మన్ గాని, ఇప్పుడు ఏఏపిసి చైర్పర్సన్ పరిపూర్ణ మేడం గాని
ప్రతి వాళ్ళు పేరెంట్స్ అయితే ఇంకా పిల్లలు కూడా సార్ చాలా యాక్టివ్ గా ప్రతి ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ కానీ ఇప్పుడు నేను ఏదైనా ఉంటే వాళ్ళకి టాపిక్ ఇచ్చేస్తా, దాని మ్యాటర్ రాస్తా, ప్రతిదీ వాళ్ళే ఓన్ గా టిఎల్ఎం ప్రిపేర్ చేసి తెస్తారు సార్. ఇంకా ఇంకా ఏం చెప్పాలంటే చాలా టైం సరిపోదు. ఆ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇంకా సార్ ఈ ఉదయపూర్ ట్రిప్ కూడా చాలా మీ అందరితో గ్రూప్ లో వెళ్ళడం, ప్రతిదీ అక్కడ వేరే వేరే స్టేట్స్ 13 స్టేట్స్ 90 టీచర్స్ వాళ్ళు అందరూ మనతో ఉండి వాళ్ళ అందరూ షేర్ చేసుకోవడం, ప్రతిదీ థ్యాంక్స్ టు ఆల్ మై గ్రూప్ మెంబర్స్ ఉదయపూర్ టీమ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ సార్. థ్యాంక్ యూ గివింగ్ దిస్ golden opportunity sir. Thank you so much. Okay, congratulations madam for your great నేను dedication and డిస్ట్రిక్ట్ లెవెల్ commitment కూడా activities. తీసుకున్నా సార్. విత్ ఇన్ 1 year లోనే డిస్ట్రిక్ట్ లెవెల్ తీసుకున్నా, మళ్ళీ ఉర్దూ అకాడమీ నుంచి కూడా అవార్డు తీసుకున్నా సార్ ఒక 1 year. కంగ్రాచులేషన్స్ మేడం, మీ యొక్క గ్రేట్ సర్వీసెస్ కి మీరు చేస్తున్నటువంటి ఎన్నో అంశాలు. ఇంకా ఇంకొక మాట షేర్ చేయాలి సార్. మీ ద్వారా సార్ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేను స్కూల్లో రన్ చేస్తున్నా సార్. అది కూడా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ టు యూ సార్ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ. ఓకే మేడం, మీరు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, సో అనుకుంటే సింగిల్ టీచర్ అయినా సరే ఒక స్కూల్ ని ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చి అనేది ప్రూవ్ చేసిరు. ముఖ్యంగా మీరు లాంగ్వేజ్ గురించి బాగా మాట్లాడారు, ఎందుకంటే ఉర్దూ మీడియం స్కూల్ ని ఇంగ్లీష్ మీడియం లో రన్ చేయడం అనేది చెప్పడం జరిగింది. తెలుగు పైన కూడా చాలా ఫోకస్ ఉంటది సార్. తెలుగు కూడా పిల్లలు ప్రతిదీ స్కిట్స్ గానీ అన్ని మీకు తర్వాత మన గ్రూప్లలో కూడా వీడియోస్ అవి షేర్ చేస్తాను. ఆ పిల్లలు తెలుగు కొరకు కూడా భయపడారు సార్. అదొకటి గొప్పగా నేను లాంగ్వేజెస్ గా నేర్చుకుంటూ మిగతా అంశాలన్నిటినీ ఇంగ్లీష్ మీడియం లో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్. మనకు ఇంగ్లీష్ వస్తేనే మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఉంటది. కాబట్టి సో మీరు అట్లా ఇంగ్లీష్ ని బాగా హైలైట్ చేయడం అనేది మంచి సందర్భం మేడం. తర్వాత స్పెషల్ డేస్ ని సెలబ్రేట్ చేయడం వల్ల ఏంటంటే మోరల్ వాల్యూస్ ని, తర్వాత సోషల్ రెస్పాన్స్ ని దాని ద్వారా మనకు తెలియజేయడానికి ఆస్కారం ఉంటది. సో అట్లా చేయడము, మీరు ఓన్ గా అమౌంట్ ఖర్చు పెట్టుకొని స్కూల్స్ కు సంబంధించిన అంశాలను అవన్నిటిని కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా చాలా అప్రిషియటబుల్ మేడం. సో ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో ఇదే విధంగా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని, ఇంకా మరింత గుర్తింపు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని మీకు కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా మేడం. నెక్స్ట్ ఇప్పుడు అంజనీ మేడం ఉన్నారు. సో అంజనీ మేడం, మేము బెస్ట్ ప్రాక్టీసెస్ భాగంగా మేము సిసిఆర్టీ ఉదయపూర్ వెళ్ళడం జరిగింది. సో అంజనీ మేడం మాకు ఒక టీమ్ లీడర్ గా ఉంటూ సో మా టీం మొత్తాన్ని చాలా గొప్పగా, చాలా సక్సెస్ఫుల్ గా మేడం నడిపించడం జరిగింది. సో అంజనీ మేడం ఏ విధంగా మీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్ని ఏ విధంగా మీరు బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి డెవలప్ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీరు షేర్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. Good morning all the participants and especially Venkatesh sir. Happy International Teachers Day today. I wish you all teachers, first of all, congratulate you all people, all best teachers. Today I'm going to introduce myself and I'm going to reveal my thoughts and experiences upon you. So I am Anjali Sharma from Hanmakonda district. I am working as HGT from 2002. I appointed as HGT 2002 at interior place at one Tanda, Jamla Tanda. It was very far away from the city. And I visited when I entered into the school. There was 7 or 8 students were there, and one student was Padma Gugulotu Padma was there. Now she became an officer, an agriculture officer. So I am very happy. I am the first teacher of her. So I am very happy to say the thing. And she is in touch with me also. All the students of the first appointment students are in touch with me. And in very special occasions also they are wishing me and they were continuing my friendship also. And then
From the nearest high school, the headmasters are invited me to as a deputation for essay for English and mathematics. So I went there for and worked 3 years also there. Those people are now they were in also touch me and they are continuing with friendship with me. And I told them that I am fond of cultural activities. So I think the cultural activities inspires or allow the rural people to education, and it leads to education and enthusiasm to the education. That is my policy. So all the people they don't know about the city culture or the tradition, all the trend of what is going on in the cities. So my thought is we have to introduce the new things and new trends to the children, rural people. They have the wonderful knowledge, so that I am implementing these trendings and these cultural activities, this type of speeches or whatever language things I'm introducing to the schools, so that the people are going through that only, and they are knowing. As just now you told that the cultural activities leads to moral morality and moral values to the children. So that is my policy. And now my first Anjaneyulu student was there, and now he is leading a old age home, and he invited me for his get together, and he told that you are my guru and you told the moral values teacher, I never forget you. So that all of my children are going through like that only. They are serving the society and they are changing the society and the moral values. They are now in with me, touch me, and I feel very proud by my students. And afterwards I went to the another school, and those people are very ST Beda Budaga Jangalu 400 strength. That was the biggest school in my mandal. So I developed them, and I provided them a 50,000 worth rupees projector and a TV, etc., mic set, all those things from the donors. I collected them and I introduced them. Those children also became very fast in writing and reading in advance in the society, in the school also. So that I am very happy to say that even those the ST people, ST means they are very far away from the education, and they don't know the education, they don't know the culture, they don't know the society. The people, the parents of their students also, they don't know the way of talking, way of teaching, what is the value of education. Even I told them, I have taken the classes, the counseling classes for the parents also, and I involved them also, so that the people and they send their children to the government school, so that I raised the strength of the school and the value of education and the impact of the cultural activities in the education, in the classroom particularly. So I have taken them into the this divisional level competitions also. They got the first prize, so that the children are very activated, and that children also, they are settled in those various fields. I am very proud to say that. And afterwards I transferred to the rural Tanda also. And one thing I would like to tell you, one thing, one parent, when I transferred to the another school, one parent has called to my headmaster sir, headmistress madam, and he cried a lot. Madam, why madam is going? How is our school? How is our village? So we don't send our children without that madam. And he make a decision. After my transfer, he sent their children into the private school. So what I could, and I prepared for the parents also, villagers also. I went and I visit some more times often to them, and I told the importance of the education, and what is the value of a job, particularly for the rural people, so that they encouraged and they belonged to our government schools especially. And after I transferred, that is one of my experience. I think it was a bitter experience after one school. If so look, once if I transferred to one school to another school, all of the children went away. That was my bitter experience, because all of the remaining teachers are not concentrating on those children. That is that is one unfortunate thing, that all, if I tried
especially for the counseling for the teachers also, they are neglecting the rural people. That is bad luck. We don't say in this moment, but that is going on in our society. So we have to coordinate our teachers also, villages, parents, and village heads also. We have to conduct the village meetings and social meetings. It is more important to our children. So like that, and now I entered my old school again, and all the children of when I entered into the school, the strength was 10 to 12 only. Now my strength increased to 50. So I entered and I conduct meetings for the villagers, so that they are very attracted to the. If Anjani teacher is there, I'll send my children. The people are saying like that only. So I can treat those children with my own children like that. So people and the children are like mostly the main motto of education is um మనం ఎంత అయితే ఎదుగుతామో తోటి వాళ్ళని ఎదగనివ్వాలి. అలా ఎదగనిచ్చినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యకరమైన సమాజంలో మనం ఉంటాం. We have to create an healthy environment in schools, in the society, in family also. That is my motto. And if we encourage once to a person physically or mentally or financially, they can go through their own way, they can create their own way, and they will success in their life. It leads to a successful family, it leads to a successful nation. So thank you very much for giving me this opportunity, and I am very happy to say that I have enjoyed a lot in the Udaipur, and I have inculcated with all the teachers, and I have learned so many things from them. Apart from me, all of 9 teachers, I have learned more and more from them. Each one teacher is the best teacher in Telangana state. So I'm very happy to share, and I'm very thankful to Mr. Venkateshwar sir to giving me this wonderful opportunity. So let them live, let them successful life. We have to give them a successful life, so that we build a wonderful nation. We build a healthy nation, and education is the only way. Education is the only medicine for a person. So that is my motto, and in that motto I am going, and I am going through that education only. So thank you very much for giving me this wonderful opportunity. Thank you, sir. Okay, madam, welcome, and also congratulations on your great, committed and dedicated work. What you said, every word are very precious and very inspiring. So we know that nowadays everyone has information by the using internet, by the using chat GPT, but you are the focus on inspiration. So inspiration is the more effective than information. So you did all the things on that. Especially you touched cultural activities. So you conducted cultural activities. It leads to improve the moral values and also social response, and also what you said just before, let us grow together. So this is the main thing. Everyone has this attitude. So whenever they have this let's grow together, then our country will be developed. And also you mentioned rural areas. So especially as you said, in rural areas. So we know that our India built with rural villages. So whenever we develop rural villages, then only our country will be developed. So from so many years, our country is developing country only treated, but it is not developed. So that's why whenever we focused on rural areas, rural villages, and one more thing also you mentioned, social disadvantages groups. So those are like SCs, STs, BCs, like that. So you mentioned a group from that community. So those are not awareness on the education. So maybe they don't have even now also they don't have jobs in their families, entire families. So you worked on them, and also you developed them a lot. So
and also you increased strength from 10 to 50. It was a great thing. So you did everything, you did all the activities, you worked for schools development and strengthen the government schools and strengthen the children to make them all round development, not only studies. So we have to improve them cultural activities and moral things and social responses and all everything in sports, games, everything. So we have to improve them, then only they will be the all round development performer. So we need that much of students, that much of citizens we have, then only our country will be developed. So you did on this work wonderful job, madam. And also you led Telangana best practice team in Udaipur in a great way. In Udaipur also all are appreciated our teamwork. So because of you, I congratulate and thank you so much for that your work. Okay, madam. So ee vidhanga meeru And chaala one more thing I would like to tell you that in our school it was very I have donated for 1 lakh rupees for the school development and renovative works and painted a lot, and then only our sarpanch responded and he spent 20 lakhs rupees for that school, and now it was the best school in our mandal. So I initiated for I have specially particularly personally I have donated 1 lakh rupees for the school only. And in every occasion of my family members we are donating people to our children what they need in that particular time. So this is my I think this is my good opportunity in my life. So all of our people, family members donating in their special occasions to our government school children particularly. Thank you so much. Hello. 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 Sir. madam net I have Sir, I have next network problem, that's why. Yes, so yes. have you Yes, madam. listened or Did can I you repeat did it? you Yes, madam. Yes, madam. I have listened. So you did wonderful job, madam. It was great thing. So not only giving your best teaching, you and Fatima, madam, spent thousands of rupees, lakhs of rupees for your children. So your children are very lucky persons. So you have great commitment and dedication. So for your all teachers also should inspire from you. They have to inspire from you. And also we have to do this much of work in our government schools. Government schools also will have confidence, will have trust. So by then only government school will develop, and whenever develop the government schools, then only our country will be developed. So as you said, ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు మన దేశంలో ఉన్నటువంటి అతి కొద్ది మంది కాదు, ప్రాంతాలు కాదు, అంటే పట్టణ రూరల్ అనే విధంగా కాకుండా కొద్ది మంది కాకుండా అందరు అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధిస్తేనే, అందరు ప్రజల అభివృద్ధి సాధిస్తేనే మనకు ఈ దేశం అనే అభివృద్ధి సాధించబడుతుంది. కాబట్టి సో ఆ విధంగా ఒక టీచర్ ఒక సమగ్రంగా అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ అందరినీ అభివృద్ధి పరిచే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. సో అట్లా అందరూ మరి మనందరం కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ లో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఒక టీం వర్క్ గా పనిచేసి మన గవర్నమెంట్ స్కూల్స్ ని, తెలంగాణ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ని మరింత అభివృద్ధి సాధించే విధంగా చేస్తూ, ఏదైతే మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను తన వద్ద పెట్టుకొని ఒక ఛాలెంజింగ్ గా నేను ఈ గవర్నమెంట్ తెలంగాణ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ని డెవలప్ చేస్తా, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ని డెవలప్ చేస్తా అనే విధంగా ముందుకెళ్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఆ విధానంలో ముందుండాలని, ఏదైతే ఎస్సీఆర్టీ డైరెక్టర్ రమేష్ సార్ గానీ, తర్వాత డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మనకి నికోలస్ సార్ గానీ, యోగితా రాణా మేడం గారు, మన సెక్రటరీ గారు, వీళ్ళందరూ కూడా ఒకే లక్ష్యంతో తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్స్ ని స్ట్రెంథెన్ చేయాలి, తెలంగాణ స్కూల్స్ పైన నమ్మకం కలగాలి. ఇప్పుడు మన ఊర్లలో చూసినట్లయితే విద్యా వైద్యం పైన ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. వాళ్ళు ఇంతో అంతో
కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం విద్యా వైద్యానికే ఖర్చు పెట్టి వాళ్ళు మళ్ళీ పేదరికంలోనే మగ్గిపోతున్నారు. సో దాని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా విద్యా వైద్యాన్ని స్ట్రెంథెన్ చేయాలని మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. ఖచ్చితంగా వారి ఆలోచనకు అనుగుణంగా మనందరం కూడా విద్యా రంగంలో మరింత గొప్పగా పనిచేస్తూ ఒకరి దగ్గర బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చినటువంటి విధానంలో మరొకరి షేర్ చేసుకుంటూ ఒక బెస్ట్ రిజల్ట్స్ ఇస్తూ సో ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా రాష్ట్రంగా నిలపడంలో ఉపాధ్యాయులుగా మనందరి పాత్ర గొప్పగా పోషించాలని ఈ రోజు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ నిర్వహించినటువంటి టీచర్ స్టాక్ అనే ఒక కొత్త ఒరవడితో నిర్వహించినటువంటి ఆన్లైన్ మీటింగ్ లో హాజరయ్యి మీ యొక్క విలువైన సలహాలు సూచనలు మీ యొక్క విలువైన సేవలు ఈ స్కూల్స్ ని డెవలప్ చేయడంలో పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంలో అందించినటువంటి మీ సూచనలు అందరికి కూడా హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఈ మీటింగ్ అంతా కూడా సుమారు మనకు ఒక గంటంబావు పాటు కొనసాగడం జరిగింది. సో చాలా మంది ఇంట్రెస్టింగ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ మీటింగ్ లో ఎట్లా జాయిన్ కావాలనో తెలియకపోవడం తోటి సో వాళ్ళు మనకు ఇందులో జాయిన్ అయినట్టుగా కానట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళు పర్సనల్ గా కూడా మెసేజ్ చేస్తున్నారు, సార్ మేము జాయిన్ కాలేకపోతున్నామని మెసేజ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో ఇట్లాంటి టీచర్ స్టాక్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తోటి మనం ముందుకెళ్ళి సో మన పాఠశాలల్లో మనం అవలంబిస్తున్నటువంటి ఒక గొప్ప బెస్ట్ టీచింగ్ ప్రాక్టీసెస్ ని ఒకరొకరం షేర్ చేసుకుని మన అన్ని స్కూళ్ళలో కూడా అవి అందే విధంగా అన్ని స్కూళ్ళలో ఉన్న విద్యార్థులు డెవలప్ అయ్యే విధంగా తద్వారా మన రాష్ట్ర దేశ అభివృద్ధి సాధించడంలో మనందరం కూడా క్రియాశీలకంగా ఉండాలని ఏదైతే దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉందన్నట్టుగా మనం చెప్తారో మన మహనీయులు వాటిని నిజం చేస్తూ ఈ జాతి నిర్మాణంలో దేశ నిర్మాణంలో ఉపాధ్యాయులుగా మన మీద గొప్ప బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యత నిర్వహించడంలో మరింత అంకిత భావంతో పనిచేసి ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్ ని స్ట్రెంథెన్ చేసి దేశాభివృద్ధిలో మనం భాగస్వాములు అవుదామని ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగించినట్లుగా అనౌన్స్ చేస్తున్నాము. అందరికీ మరొకసారి అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరింత ఉత్సాహంతో మరింత బాధ్యతతోటి పనిచేసి ఒక మెరుగైన సమాజం కోసం మన మహనీయులు కలగన్న మెరుగైన సమాజం కోసం మన అందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగించినట్లుగా ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ బాయ్.